రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కృషి ఉంది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వారి కృషి ఉంది. మీరున్న సమయంలో మీరు చేసింది ఎంత అంటే దాని వరకు మీరు క్రెడిట్ తీసుకోవచ్చు. పునాదినిచ్చి 10 సంవత్సరాలు అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నాదేను, నా వల్లే చేశాను, నేనే అక్కడ లైట్లు వేశాను, నేనే అక్కడ బ్రిడ్జ్ కట్టానంటే ఎలా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అక్కడ పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన తెలుగుదేశం నుంచే వచ్చాడు. జరిగిన వాస్తవాలు ఒప్పుకోరు, లేని నిందలు వేస్తూ ఉంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంటారు. ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయం మీకేం సంబంధం అండి? మీ పేపర్లో రాస్తాయి, జనంలో అల్లకల్లోరం, పార్టీ అతలాకుతలం, ఏం జరగటం? 175 సీట్లకి 58 సీట్లు కొన్ని మార్పులు అటు ఇటుగా జరిగినాయి. ఓపెన్గా పేపర్లో వచ్చింది 58. దానిలో ఎంతమందికి అసలు సీట్లు లేకుండా పోయింది, ఇబ్బంది పడడానికి. ఎంపీగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా వస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా పోతున్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వేరే నియోజకవర్గానికి పోతున్నారు, లేదా వయసు రీత్యా మాకొద్దు, మా పిల్లల్ని కొనసాగించండి అని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకొని సరైన వ్యక్తి అయితేనే, వారసత్వంగా కాదు, అలాంటి వారికి కూడా ఇవ్వటం జరిగింది. 58 కాకుండా మిగిలిన 117 దాని గురించి మాట్లాడరే. నిన్నే విజయసాయిరెడ్డి గారు వచ్చారు, తూర్లుపేటలో బస్ యాత్ర జరిగింది. చాలా స్పష్టంగా మీడియా మిత్రులకి ఓపెన్గా చెప్పాడు, సంజీవ్ ఆయన పక్కన పెట్టుకొని, మేము మార్పులు చేసిన దగ్గర, అవసరం ఉన్న దగ్గర మార్పులు చేస్తాము, చేయని దగ్గర వాళ్ళే అభ్యర్థులుగా కొనసాగుతారు, అది మేము తిరిగి అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే 2 సార్లు గెలిచిన సంజీవ్ అయ్యే మరోసారి నిలబడిపోతున్నాడు అభ్యర్థిగా, స్పష్టం చేశారు. మార్పు లేదు. ఆ 117 గురించి మాట్లాడటంలా వెళ్ళిపోతా ఉండారట జనం. ఈ సోది రామాయణం మేము ఏడైనారా బాబు అని. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను పక్కన పెట్టేశారు అని ఆనం రామనారాయణ గారు అంటారు. ఈయన ఇంకో మహానుభావుడు. నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు, ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా తెలుసు, ఎందుకంటే ఆయన పెట్టుకునే బిరుదే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి అంటాడు. మంత్రి పదవి రాలేదనేదే ఒకటి, మంత్రి పదవి కావాలనే దాని మీదే ఉంది మనసు, తప్పలేదు. సీనియర్ పొలిటీషియన్, నెల్లూరు జిల్లాలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను, అలాంటి ఆశలు ఉండటంలో తప్పలేదు. అది మంత్రి పదవి ఇవ్వలేదని అక్కసు వెళ్ళగక్కావు, కానీ అభివృద్ధి కోసం పోయి జరగనందువల్ల నేను తప్పించారనేది మాత్రం అవాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం వెంకటగిరిలో. ఇక్కడ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు ఖాయం. కొద్దో గొప్ప ఎవరైతే సమీకరణ ద్వారా కానీ ఇతర విషయాల వల్ల కానీ మెజారిటీలో కొంచెం మార్పు అటు ఇటుగా ఉంటుంది. వాళ్ళనే కొట్టుకోనిండి,
వాళ్ళే డిసైడ్ చేయండి. అంటే నేను విన్నా ఒక న్యూస్, రామనారాయణ రెడ్డి ధీమా ఏంద్రా నాయన అంటే సైకిల్ కాకపోతే గ్లాస్ పట్టుకొని వస్తారంట. అంటే పార్టీ కూడా ఏదైనా పర్లా, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందరికీ తెలుసు ఆ టైంకి యోగాళం వచ్చింది. యోగాళంలో ఆత్మకూరు ఇన్ఛార్జిగా పెట్టింది ఈయన్నే, అది ఎవరు మర్చిపోలే. సో ఆత్మకూరు ఇన్ఛార్జిగా పెట్టి మీరే కంటెస్ట్ చేస్తున్నారు అన్నారు. పోయిన తర్వాత చూసారు జనం ఎవరు లేరు, తూచి అన్నాడు. సరే మీరు సర్వేపల్లి పోండి అన్నారు. అమ్మో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నేను అసలు పోటీ చేయను. అది పోయింది. అందుకని ఒక ప్రెస్ ద్వారా ఒక లీక్ అన్నట్టు పెట్టారు. నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు అని, అంటే నెల్లూరు సిటీ కావాలా అని. ఈ సైకిలు గాజు మన వెంకటగిరికే కాదు, నేను వినింది టౌన్లో మొదలు పెడతారంట. భాగస్వామి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.